ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ ట్విస్ట్. కాంగ్రెస్ ఎంపీ స్థాయి నేత రాజీనామా అంటూ వార్తా కథనాలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు, లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తాకనుందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎంపీ వెంకటేష్ నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంకటేష్ నేతకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీపై గుర్రుగా ఉన్న వెంకటేష్ నేత బీజేపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. అందుకోసం తన ప్రయత్నాలు ముమ్మరం చేసిన వెంకటేష్ నేత ఏ క్షణమైనా బీజేపీ కండువ కప్పుకోవచ్చనే చర్చలు జోరందుకుంది. అయితే బీజేపీ ఇప్పటికే పెద్దపల్లి అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ను ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు తనను బుజ్జగించి కాంగ్రెస్ అనగా వెంకటేష్ నేతకు బీజేపీ కండువాలు కప్పేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వెంకటేష్ నేత రంగ ప్రవేశంతో పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ రాజకీయ సమీకరణాలు మారున్నాయి. అయితే రేపటి నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వెంకటేష్ నేత పార్టీ మారడంపై కాంగ్రెస్ శ్రేణులు కలవరపరుస్తుందని బీజేపీలో కొత్త జోష్ నింపుతుంది. చూడాలి మరి ఏ రకంగా ముందుకెళ్తారు, ఎంతమంది ఎవరికి సపోర్ట్ చేస్తారు. దీంతో ఊహించని విధంగానే కాంగ్రెస్ కు బలమైన కీలక నేత రాజీనామా చేయడంతో బిగ్ షాకే తగిలిందంటున్నారు రాజకీయ నిపుణులు కూడా.